ఎక్స్టర్నల్ నాయిస్ అది ఏదైనా సరే అంటే ఎందుకురా బాబు వై టు గో టు సమ్మన్ లైక్ అన్ అడ్వైజర్, వై టు గో టు సమ్మన్ లైక్ ఏ పిఎంఎస్ అవ్వచ్చో లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఎవరైతే కాస్త ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ రూపంలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రీగానే ఉంది కదా. ఎనలిస్టులు కూడా చెప్తా ఉంటారు, యూట్యూబ్లో చెప్తా ఉంటారు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తా ఉన్నారు. ఇలా ఇంత నాయిస్ ఉండంగా ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఎటువంటి కైండ్ ఆఫ్ రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలని ఇన్వెస్టర్స్ ఎక్కువ వరకు ఏమీ చేయకుండా న్యూస్ అంతా అడాప్ట్ చేసుకోవడం, ఆ న్యూస్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఏం చేయకుండా అక్కడే ఆగుతా ఉంటారు యూజువల్లీ. వాట్ ఈస్ నెక్స్ట్? అంటే ఒక పోర్ట్ఫోలియో ఉంది, దాని నుంచి నా స్కోర్ ఎలా తెలుసుకోవాలి? స్వాట్ స్కోర్ ఇవ్వటం మూలంగా వచ్చే లాభం ఏంటి అని మీరు అందరికీ క్వశ్చన్ రావాలి, మీరు మమ్మల్ని అడగాలి, తరచి ప్రశ్నించాలి. ఎందుకంటే స్కోర్ ఇవ్వంగానే ఇళ్ళలగ్గానే పండగ చేసుకున్నట్టు కాదు. మీకు స్కోర్ ఇచ్చినప్పుడు అర్థం ఏమొస్తుందంటే మీకు దాంతో పాటు అనేక మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏమని, మీకున్న 300 స్టాకులు ఉంటే 300 స్టాకులు లైన్ ఐటమ్గా చూపించి ఏది ఉంచుకొనవచ్చు, ఏది అమ్ముకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఉంచుకోవడం మంచిది కాదు, మా ఉద్దేశం ప్రకారం ఉంచుకోండి అని చెప్పింది ఉంచి మిగిలిన అమ్మేసుకోమని చెప్తా ఉంటాం. అలా అమ్ము వేసుకున్నట్లయితే మీకు కొంత క్యాష్ వస్తుంది. ఆ క్యాష్ ఏం చేయాలని కూడా మీకు అనుమానం రావాలి. అందులోనే ఆ రిపోర్ట్లోనే ఇంకొక ఐటమ్ ఏమొస్తుందంటే వచ్చిన డబ్బుల్ని ఎన్ని కంపెనీల్లో కొనాలి, ఎంత క్వాంటిటీ కొనాలి, ఏ రేట్లో కొనాలో, ఎందుకు కొనాలో కూడా చెప్పగలం, కానీ లిస్ట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది మీకు. అవి కనుక కొనుక్కున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో యొక్క స్కోరు 50లో ఉన్నా, 60లో ఉన్నా, 90లో ఉన్నా, ఎక్కడున్నా సరే అక్కడి నుంచి 100 వైపు విపరీతంగా స్పీడ్గా పరిగెత్తుతుంది. అంటే ఏం జరుగుతుంది, మీ పోర్ట్ఫోలియో స్కోర్ కనుక 93 కన్నా ఎక్కువ, యూజువల్గా 100కే ఎయిమ్ చేద్దాం, అలా 100 కనుక వచ్చినట్టు చేసినట్లయితే మీరు అలాగే కనుక రాబోయే రోజుల్లో మెయింటైన్ చేసుకోవడం చేతనయ్యి జాగ్రత్తగా సాధ్యపడేట్టుగా మీరు సాధించగలిగినట్లయితే మీ యొక్క రిటర్న్స్ రాకుండా ఆపటం మార్కెట్ వల్ల అవుతుందేమో కానీ మనుషుల వల్ల కాదు. ఎందువల్ల మార్కెట్ మొత్తం పడిపోతే మనకు కూడా నష్టాలు రావచ్చు, కానీ మనశ్శాంతి మాత్రం లోటు ఉండదు. బికాజ్ మనకున్న క్వాలిటీ ఆఫ్ ఆ స్టాక్స్ అన్ని మంచివి, మన పోర్ట్ఫోలియో కూడా టుగెదర్ స్ట్రెంగ్త్ మంచిది అని తెలిస్తే ఎప్పుడు రికవరీ మొదలైతే అప్పుడు మనకు తొందరగా రికవరీ అవుతాను కూడా ధైర్యంగా ఉంటాము. పైగా ఏ రోజైనా మనకు గనక కంగారు వచ్చినట్లయితే ఏది మార్చుకోవాలి, ఎందుకు మార్చుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం మీ అంతటా మీకే తెలిసే అవకాశం ఉంటుంది. ఇది పోర్ట్ఫోలియో యొక్క స్వాట్ స్కోర్ ఇచ్చేటువంటి అడ్వాంటేజ్ అనమాట.